తెలుగు నేల గర్వించదగ్గ తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి వేడుకలు కర్నూలు నగరంలో ఘనంగా జరిగాయి. బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయి మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన నరసింహారెడ్డి ధైర్య సాహసాలను పలువురు కొనియాడారు. కర్నూలు పట్టణంలోని స్థానిక హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి మంత్రి టీజీ భరత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నరసింహారెడ్డి గారిది వర్ధంతిది మనము ఆ లీడర్స్ గొప్ప గొప్ప లీడర్స్ ఏం చేశారు, త్యాగం ఏం చేశారు, కంట్రీకి ఏం చేశారు, లేకపోతే వాళ్ళు ఉండే ఏరియాకి ఏం చేశారు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పిల్లలందరూ కూడా ఫాస్ట్ లివింగ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ ద హిస్టరీ అండ్ వాట్ దే హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫర్ అస్ అనేది మనం తెలుసుకుంటే మనలో కూడా మార్పులు కానీ మనం కూడా తెలుసుకొని ఫ్యూచర్ మౌల్డ్ అయ్యే అంటే పిల్లలు ఎస్పెషలీ మౌల్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమేం చేశారు ఇంపార్టెంట్ థింగ్స్ అని. కరేజ్ టు స్టాండ్ అగైన్స్ ఇన్జస్టిస్ అండి. ఎందుకు ఈ పాయింట్ అంటున్నా అంటే ఆయన ముందుకు వచ్చి ఎవరికి అంటే ధైర్యంగా పోరాడి ప్రజలకు ముందు ఉండేది కాబట్టి ఆ కరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అది రాదు. సో దాని నుంచి మనము పాయింట్ నేర్చుకోవాల్సిండేది కరేజ్గా ఉంటే ఎన్నో సాధించేదానికి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్జస్టిస్కి హీ వాస్ ఫైటింగ్ ఫర్ ఇన్జస్టిస్. ద వే మన మీద బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మన మీద ఇది చేశారు దానికి ఒక లీడర్షిప్ రోల్గా ఆయన ఉండి ఆయన స్ఫూర్తిలో చాలా మంది ఐ థింక్ ఆయన వెనుక ఉండి పోరాడిన గొప్ప నాయకుడు కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంటుంటా ఏమున్నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఉండడం మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు పోగొట్టుకోరాదు లైఫ్లో. ఎస్పెషలీ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్పేది ఏదైనా ఉండొచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం చేసే విధానంలో ఎక్కడైనా వాళ్ళు నెగిటివ్గా తీసుకోకుండా ఉండేదానికి మనం కాపాడుకునేదానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఆ గొప్ప నాయకుడి దగ్గర నుంచి నేర్చుకునే దాంట్లో ఉంటుంది. ఓ లీడర్ అనేది కాదు, లీడర్షిప్ ఒక పొజిషన్ కింద కాదండి ఆయన చేసిండేది. హీ వాజ్ ఎ లీడర్. హీ హడ్ షోన్ ఎ పాత్ టు ద పీపుల్ హౌ టు బీ అండ్ గో అబౌట్ హౌ టు పర్ఫార్మ్ అనుకోండి, ఎట్లా చేయాలా ఏం చేయాలా అనేది ఒక లీడర్గా he has been there. So ఆయన leadership. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.